రైట్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 23 వచనాల్లో చెప్పబడినటువంటి మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఒక ప్రశ్నకు సమాధానం అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు పాఠంలో ఈ యొక్క సందర్భం మనం చాలాసార్లు వినే ఉంటాం. అదేంటంటే ప్రభువారు శిష్యులు ఒక కార్యక్రమాన్ని ఒక అద్భుతాన్ని చేయలేకపోతారు. ప్రభు దగ్గరికి వచ్చాక ప్రభు చేస్తారు. తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతారు, ప్రభువా మేము ఎందు నిమిత్తం చేయలేకపోయామని. ఈ వచనాల్లో 20-21 వచనాల్లో ఆ ప్రశ్న మీ ముందు ఉంచుతాను, గమనించండి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. రైట్. ప్రశ్న చూడండి, ఆవగింజంత విశ్వాసము, అల్ప విశ్వాసము. చూడండి, ఇక్కడ ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, ఒక కొండను కదిలించటానికి మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, చిన్న విశ్వాసం ఉంటే చాలు అన్నారు. మరి అదే మాట శిష్యులు ఒక పని చేశారు. ఆ పని విఫలమైతే ప్రభువారు అంటున్నారు కదా, మీ అల్ప విశ్వాసాన్ని బట్టి ఈ పని జరగలేదు. అల్ప విశ్వాసాన్ని బట్టి జరగకపోవటం ఏమిటి? ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ తీసుకెళ్ళి అక్కడ పట్టడం ఏమిటి? మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఒక బాధ్యతను ఎందుకు నిర్వర్తించలేకపోయారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే మీలో అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసం అంటే మనందరికీ తెలుసు, చిన్న విశ్వాసం అనే కదా. కొండను కదిలించటానికి కూడా చిన్న విశ్వాసమే చాలు అంటున్నారు. ఆవగింజంత విశ్వాసం అంటే ఏమిటి? మీలో కొద్ది విశ్వాసం ఉన్నా ఆ పని చేయగలరు అని దాని అర్థం. ఈ రెండింటిని ఎలా తీసుకోవాలి? అల్ప విశ్వాసం అంటే ఏమిటి, ఆవగింజంత విశ్వాసం ఏమిటి? అల్పమన్నా ఆవగింజంతన్నా ఒకటే కదా. ఆవగింజన్నా చిన్నదే, అల్పమన్న మాటకు కూడా చిన్నదనే అర్థం. మరి ప్రభువారేమో మీకున్న అల్ప విశ్వాసాన్ని బట్టి ఈ పని చేయలేకపోతున్నారు అన్నారు. మళ్ళీ అదే ప్రభువారు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ పనిని చేయగలరు అన్నారు. ఇది ప్రశ్న. ఈరోజు ఈ సందర్భాన్ని మనం ముందుంచి దాని సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆత్మీయ పాఠంలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 14వ వచనాన్ని 16వ వచనాన్ని కలుపు చదువుతున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14-16. వారు జనసమూహమును అద్దుకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రాయణ రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు అని చెప్పారు. ఇక్కడ స్వస్థతను గూర్చినటువంటి కారణంలో మొట్టమొదటిగా చూసినట్లయితే ఆ వచ్చిన వ్యక్తి చాలా గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు, చాలా వినయంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడే మనం ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. ఆరాధన అనేటువంటిది దేవునిని గౌరవపరచటం, దేవుని మహిమపరచటం. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తున్నామో మన హృదయము ఆరాధనా భావంతో నిండి ఉండాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తున్నామో దేవుని మహిమపరిచేటటువంటి విధానం, నువ్వు అవసరతతో రా, ప్రార్థించటానికి రా, దేవునికి ఏదైనా సమర్పించుకోవటానికి రా, ఎప్పుడు వచ్చినా కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనకు గౌరవప్రదమైనటువంటిది. అందుకే అంటున్నారు కదా, ఆయన యొద్దకు వచ్చి ఏం చేశారు? ఆయన ఎదుట మోకాళ్ళుని, దూరం నుంచి అడగట్లేదు, ఎవరితో కబురు పెట్టట్లేదు, గట్టిగా కేకలు వేయట్లేదు. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మొట్టమొదటి సూచన ఆయన దగ్గర తగ్గించుకోవాలి. యాకోబు గారు అంటారు కదా, మీరు ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ఆయన మీ యొద్దకు వస్తారు. ఎప్పుడైతే ఆయన యొద్దకు దీనత్వం చూపిస్తున్నామో మన రిక్వెస్ట్, మన ప్రార్థన ఏదైతే ఉందో అది అంగీకరించడానికి మొదటి అవకాశం. కొన్నిసార్లు మన అవసరతల నిమిత్తము దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడో మనం ప్రార్థన చేస్తామని మనం అనుకుంటాం. కొన్నిసార్లు ఎవరికో ఫోన్లో చెప్పాం కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు నీ విధేయత చూస్తారు. దేవుని దగ్గరికి నువ్వు ఇచ్చేటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఇస్తున్నావు కదా. ఏదైనా మనకు అవసరం ఉంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదో బహుమతులు ఇచ్చి, ఆయనకి వినయం చూపించి, ఆయన మెప్పు పొంది దాన్ని శాంక్షన్ చేయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈయన సార్వభౌముడు, అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి తండ్రి యొద్దకు ఏ విజ్ఞాపనతో వచ్చినప్పటికీ కూడా ఆయనను సమీపించేటటువంటి గుణం. రెండవది, ఈ వ్యక్తి వచ్చిన వ్యక్తి చేసే విజ్ఞాపన తన కోసం కాదు, తన కుమారుడు కోసం చేస్తున్నాడు. అయ్యా, ఈ విజ్ఞాపన నా వరకు మాత్రమే కాదు. మనం ప్రార్థనలో చూస్తాం, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కొన్ని విషయాలను గురించి గతంలో పాఠాలు నేర్చుకున్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది మరొకరి కోసం మనం చేసే ప్రార్థన. అంటే మన కోసం మనం చేసే ప్రార్థన కంటే
వేరే వారి కోసం మనం చేసేటటువంటి ప్రార్థన. అంతేకాకుండా ఇక్కడ తన శిష్యులు ప్రయత్నించారు. 16వ వచనంలో అనేక రకాల ప్రయత్నాలు చేశారు, బట్ ఫెయిల్. ఆ ప్రయత్నాలు చేసినప్పుడు ఈ యొక్క వచనాల ప్రకారంగా చూస్తే అప్పుడు ప్రభువారు రూపాంతర కొండ మీద ఉంటారు. ప్రభువారితో 3 శిష్యులు ఉన్నారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 కూడా ప్రభుతో ఉంటారు. ఈ 4 కలిసి రూపాంతర పర్వతం మీద వెళ్ళారు. ఈ మిగిలిన తతిమా శిష్యుల దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళాడు. ఈ వ్యక్తి వెళ్ళి, అయ్యా నా కుమారుడికి అనారోగ్యం వచ్చింది, బాగు చేయమని అడిగారు. అడిగితే వాళ్ళ సతవేదాలు ఏవో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైపోయింది. విఫలమైన తర్వాత ఇప్పుడు అతను ప్రభు దగ్గరికి వచ్చాడు. రైట్. మనం ఎప్పుడైనా మన విశ్వాసము ఫెయిల్ అయినప్పుడు, మన ఆత్మీయ జీవితము ఫెయిల్ అయినప్పుడు, మనకుండే ఆత్మీయ సామర్థ్యం అనేది తొలగిపోతున్నప్పుడు ప్రతిసారి కూడా నూతన బలం పొందుకోవటానికి దేవుని దగ్గరికి రావాలి. ఒకవేళ నువ్వు ఏ విషయంలో ఫెయిల్ అవుతున్నావో, ఏ విషయంలో వెనకంజబడిపోతున్నావో, ఏ ప్రయత్నం చేసి నువ్వు విఫలమయ్యావో. కొన్నిసార్లు మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ ఆత్మీయ కార్యక్రమాలే ఉన్నాయి, ఏదో చేయాలనే ప్రయత్నం చేశాను, ఫెయిల్, నేను విఫలమైపోయాను. కానీ అక్కడి నుంచి నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళిపోయే కంటే, నిరుత్సాహపడి దూరంగా వెళ్ళిపోయే కంటే, నిరుత్సాహపడి విరమించుకునే కంటే, నిరుత్సాహపడి ఇది దేవుని చిత్తము కాదేమో అని మనల్ని మనం సమర్థించుకునే కంటే ప్రభు దగ్గరికి రావటము ఎప్పుడు కూడా ఉత్తమమే. ఉదాహరణకి ఆ వ్యక్తి, అయ్యో నేను వెళ్ళింది యేసు ప్రభు శిష్యుల దగ్గరికే కదా, శిష్యులు చేయలేకపోయారంటే ప్రభు వేరు శిష్యులు వేరు కాదు, శిష్యులే చేయనప్పుడు ప్రభు కూడా చేయలేరు, ఇది జరగదేమో అని వెళ్ళిపోవచ్చు. కానీ తనకుండే ఆసక్తి ఏమిటంటే, మీరు చేయలేకపోయినా నేను మరలా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎన్నిసార్లు విఫలమైనా, ఎన్నిసార్లు దూరం అయిపోతున్నా ప్రభు దగ్గరికి మరలా వెళ్ళటం అనేది నూతన బలాన్ని పొందుకోవటం. అందుకే యెషయా గ్రంథకర్త అంటారు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. సో దేవుని దగ్గరికి ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినప్పటికీ నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. ఒక్కొక్కసారి నీ సొంత ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఎవరో సలహా కావచ్చు, వేరే వాళ్ళ ప్రయత్నం కావచ్చు. ఏ విఫలమైనా నేను ప్రభు దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాను, ప్రభుని నేను అడిగానా లేదా, ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను నేను తగ్గించుకున్నానా లేదా అనేటువంటిది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నలో మనం చూసినట్లయితే ఇక్కడ తను ఓపికను బట్టి చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. సాధారణంగా దేవుని దగ్గరికి మనం రావాలని ఎదురు చూస్తూ ఉంటారట. కొన్నిసార్లు మనం వెళ్ళం. మన అవిధేయత కావచ్చు, ప్రార్థనాపూర్వకమైన జీవితం లేకపోవటం కావచ్చు, మారు మనసు లేకపోవచ్చు, రక్షణ లేకపోవచ్చు. చూడండి, మనం పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:9 అంటారు కదా, ఆయన దీర్ఘశాంతము చొప్పున అందరూ అంతటా మారు మనసు పొందాలని ఏం చేస్తున్నారట? ఆయన అక్కడే ఉన్నారు. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రభు దగ్గరికి ఆ విధమైన భావంతో రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చావో ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తారు, ప్రభు నీకు రక్షణ అనుగ్రహిస్తారు, ప్రభు నువ్వు అడిగింది అనుగ్రహించడానికి ఇష్టంగా ఉన్నారు. కానీ మొదటిగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. యాకోబు పత్రికలో కూడా అదే అంటారు కదా, మొదట మనము ఆయన దగ్గరికి వెళితే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. ఫస్ట్ స్టెప్ మనం ఎప్పుడైతే వేస్తామో, ఫస్ట్ స్టెప్ మొదటి అడుగు ఎప్పుడైతే మనం వేస్తామో దేవుడు కృప చూపడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు కూడా ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు స్టెప్ వేస్తాడో తండ్రి పరిగెత్తుకుని వస్తాడు. అప్పుడు దాకా రాలేదా అంటే నీ అడుగులు ప్రారంభమయ్యే వరకు ఆ అడుగులు ప్రారంభం కావు. అందుకని మొదటగా ప్రభు దగ్గరికి వెళ్ళటం అనేది మనం చూడాలి. కొన్నిసార్లు రక్షణ విషయంలోనే కానీ, ప్రభు రాక విషయంలోనే కానీ మనం చూసినప్పుడు ఎందుకు ప్రభు నన్ను కరుణించట్లేదు అని అంటే దీర్ఘశాంతం. దేవుని సహనాన్ని అలసటగా తీసుకోకూడదు. ఆయనే చేస్తాడులే, ఎప్పటికైనా ఆయనే కరుణిస్తాడులే, ఆయనే రక్షిస్తారులే. దేవుని సహనము చాలా ప్రమాదకరమైనదట. దేవుని సహనం ఎంత ప్రమాదకరమైనదంటే రెండో రాకట్లో జరగబోయే విషయాలే. ఇప్పటికే దేశాల మీద దేవుని తీర్పు ప్రారంభమైంది, కరువు కాటకాలు ప్రారంభమయ్యాయి, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రారంభమయ్యాయి, కష్ట నష్టాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మనం చూస్తున్నాం లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. ఇలాంటి పరిస్థితులన్నిటినీ ఒకసారి మనం చూసినట్లయితే దేవుని యొక్క తీర్పు యొక్క ప్రమాదము ఎలా ఉంది అనేటువంటిది చూడాలి. అయితే ఇక్కడ ప్రభువారు గతంలో కూడా చాలాసార్లు మత్తయి సువార్తలో అల్ప విశ్వాసాన్ని గురించి మాట్లాడారు, అలాగే ఘనమైన విశ్వాసాన్ని గురించి మాట్లాడారు. కానా స్త్రీతో ప్రభువారు అంటారు కదా, అమ్మా
నీ విశ్వాసము గొప్పది. పేతురు గారితో అంటారు కదా, అల్పవిశ్వాసి అని అంటారు. అల్పవిశ్వాసులు ఉన్నారు, అలాగే ఘనమైన విశ్వాసులు ఉన్నారు. ప్రభు వీటిని వర్గీకరించుకున్నప్పుడు మ్యాక్సిమం ఆయనకి ఏం కనిపిస్తుంది? అల్పవిశ్వాసమే కనబడుతుంది, మారు మనసు లేనటువంటి స్థితే కనబడుతుంది. అందుకని లోకాన్ని గురించి మాట్లాడుతూ విశ్వాసమును నేను కనుగొందునా అన్నారు. ప్రియులారా గమనించండి, దేవుని కృప ఎంత ఉన్నతమైనదయ్యా అన్నట్లయితే ఈరోజు మనమందరము కూడా ఇదిగో ఆయన దగ్గరికి రావాలని యేసు ప్రభు వారు సిలువ వేయటానికి ఆయన ఆ యెరూషలేము పట్టణం వెళ్ళేటప్పుడు మత్తయి సువార్త 23లో మనం చూస్తాం. ప్రభువారు యెరూషలేమును చూసి ఏడుస్తారు. యేసు ప్రభువారు కన్నీరు కార్చిన సందర్భాలలో యెరూషలేమును చూసి మనం మట్లాదివారి సందర్భంలో మనం చూస్తాం. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ దాచుకుందో అనేక పర్యాయాలు నేను పిలిచాను, కానీ నువ్వు మాట విననొల్లకున్నావు. ప్రభు దగ్గరికి రావాలని ప్రభు చూస్తున్నారు. అందుకే ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ప్రభు దగ్గరికి వెళితే నీకు కృప దొరుకుతుంది, ప్రభు దగ్గరికి వెళితే నీకు దయ దొరుకుతుంది, ప్రభు దగ్గరికి వెళితే నీకు తప్పక సమాధానం దొరుకుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళకపోవటమే. ఆయన దినమెల్లా చేతులు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నారట. హృదయం అనే తలుపు దగ్గర నిలుచుని మనల్ని ఆహ్వానిస్తున్నారు, కానీ మన మాట వినిపించుకోవట్లేదు. అవిధేయులైన పిల్లలారా, వక్రజనమ, అనేక సార్లు ప్రభు కోపంతో ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడారు, నా వైపు తిరగండి అని. కానీ చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రైట్, మనం ఇక ఈ సందర్భంలోకి వచ్చినట్లయితే 19వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 19 నుంచి చదువుతున్నాను. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్పవిశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పారు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇక్కడే అసలైన గందరగోళం మనకు ప్రారంభమవుతుంది. విశ్వాసం లేకపోవటం ఏమిటి, అల్పవిశ్వాసం ఏమిటి, లేకపోతే ఆవగింజంత విశ్వాసం ఏమిటి అని అంటూ ఇక్కడ అంటున్నారు కదా. ఇక్కడ చూడండి, ఒక చక్కని దాన్ని ఏమంటారు, కండిషన్ అనేది ఉపయోగించారు. ఏమని అన్నట్లయితే, మీరు అల్పవిశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల కొండను చూచి ఇక్కడికి పొమ్మనగానే అక్కడికి పోవును అన్నారు. ఈ కండిషన్లో మనం చూసినట్లయితే, కాబట్టి అంటే కొన్ని కండిషన్స్ మనకి ఇక్కడ చేతనే అన్నారు. కాబట్టి అల్పవిశ్వాసము ఉంటే ఈ పని జరుగుతుంది అన్నారు. ఈ కండిషన్లో మనం చూసినట్లయితే దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రభువారు అధికారం కలిగినవారు. మన తర్వాత చూస్తాం, ప్రభువారు ఆ యవనస్తుడిని స్వస్థపరిచినప్పుడు అపవిత్రాత్మ వెళ్ళిపోవటం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మీకు అర్థం కావటానికి ఈ పాఠమంతి ప్రశ్నలోనే ముడిపడి ఉంది. మీరు అర్థం చేసుకోవడానికి ముందుగానే వివరిస్తున్నాను. అల్ప విశ్వాసము చిన్న విశ్వాసం, ఆవగింజంత విశ్వాసము ప్రభావవంతమైన విశ్వాసం. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా లోతుగా వివరిస్తాను. అల్ప విశ్వాసము అనేది చిన్న విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం అనేది ప్రభావవంతమైన విశ్వాసం. రైట్, మొదటిగా అల్ప విశ్వాసాన్ని అంటే చిన్న విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, శిష్యులు ఉపయోగించింది ఏమిటయ్యా అంటే చిన్న విశ్వాసం, అల్ప విశ్వాసాన్ని ఉపయోగించారు. ఈ అల్ప విశ్వాసం అనేటువంటిది దేని మీద చూపించారు అనేది, నీ విశ్వాసము అల్ప విశ్వాసమా ఆవగింజంత విశ్వాసం అనేది నువ్వు చూపించే విశ్వాసం మీద కాకుండా నువ్వు చూపించిన విశ్వాసం దేని మీద అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నీవు దేని మీద విశ్వాసం చూపిస్తున్నావు అనేది ఆధారపడి ఉంటుంది. అంటే పెద్ద విశ్వాసమా చిన్న విశ్వాసమా అనేది నువ్వు దేని మీద చూపిస్తున్నావు. రైట్, ఇప్పుడు శిష్యులు చూపించిన విశ్వాసం బహుశా వారి మీద వారిని పెట్టుకున్న నమ్మకం కావచ్చు, మేబీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ గతంలో చేసినటువంటిది. వాస్తవానికి యేసు ప్రభు వారు 70 మంది శిష్యులకి ఒక రైట్ ఇచ్చారు. అదేమిటయ్యా అంటే, అయ్యా మీరు సమస్త జనుల్లోనికి వెళ్ళి ఏం చేయాలి అన్నట్లు, ఇశ్రాయేలీలో చెదిరిపోయిన గొర్రెల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అంటే దయ్యాలను వెళ్ళగొట్టండి. అది వారి డ్యూటీ, రెగ్యులర్ డ్యూటీ, అది అనుదినం చేసే పని. అది ఇది కొత్త పని ఏం కాదు. ఇది యేసు ప్రభు వారికి ఇచ్చి ఇద్దరిద్దరు చొప్పున యెరూషలేములో ఆయా గ్రామాలకు పంపించారు. ఉదయాన్నే లేచి బయలుదేరి వెళుతున్నారు. ఆ గ్రామాల్లో ఉన్న దయ్యాలను వెళ్ళగొడుతున్నారు వాళ్ళు.
సో ఇది వాళ్ళ ఉద్యోగం. ఈ ఉద్యోగంలో ఇప్పుడు అల్ప విశ్వాసం అనే మాటను, చిన్న విశ్వాసం అంటే మేబీ ఇది మాకు రొటీన్ జాబ్ అనుకుంటున్నారేమో వాళ్ళు, మేబీ రోజు చేసి దాన్ని గుర్తించుకుంటున్నారేమో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి గుర్తించుకుంటున్నారేమో, వాళ్ళ అనుభవం గురించి గుర్తించుకుంటున్నారేమో. ఏం మర్చిపోయారు ఇప్పుడు? ఈ క్రమంలో ఏం మర్చిపోయి ఉంటారు చెప్పండి? వాళ్ళ మీద వాళ్ళ నమ్మకము, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, డైలీ రొటీన్ థింగ్స్ ఇవన్నీ ఆలోచించేటప్పుడు ఏం మర్చిపోయారు వాళ్ళు? దేవుని మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? దేవుని మర్చిపోయారు. సో వాళ్ళ కెపాసిటీ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. మేబీ వాళ్ళ రోజు చేస్తున్నాం అనేటువంటి ఒక చిన్నపాటి అహంకారం ఉండొచ్చు. రొటీన్గా జరుగుతున్నటువంటి పనులను గురించి ఆలోచన చేసుకుని ఉండొచ్చు. ఆ ఊళ్ళో దయ్యాన్ని వదలగొట్టాం, ఈ ఊళ్ళో దయ్యాన్ని వదలగొట్టాం, ఈ దయ్యాన్ని ఎలా వదలగొట్టాం. మీకు ఈ మాట చెప్పాలి అని అంటే, మోషే, దేవుడు చెప్పారు, మోషే ఆ ప్రజలకు నీటిని కావాలి అంటే బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే మోషే ఏం చేశాడంటే, మోషే ఆందోళనతో చికాకుతో ఏం చేశాడంటే బండను కొట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలతో అంటారు కదా, మీ కొరకు మేము నీళ్లు రప్పించవలెనా? అక్కడే దేవునికి కోపం వచ్చింది. ఎవరు రప్పిస్తారు నీళ్లు? దేవుడు రప్పిస్తారు. ఈయనొక ప్రవక్త, ఈయనొక నాయకుడు అలిసిపోయి అంటున్నాడు కదా పొరపాటున, ఇదిగో మూర్ఖమైన జనాంగమా, మీ కొరకు మేము నీళ్లు రప్పించాలా? ఎవరు రప్పిస్తారు? దేవుడు రప్పిస్తారు. ఇప్పుడు విశ్వాసం ఏమైపోయింది? ఇప్పుడు చిన్న విశ్వాసం అయిపోయింది. అల్ప విశ్వాసం అంటే ఇదే. ఎప్పుడైతే దేవుని మీద గురి తప్పిపోయిందో అల్ప విశ్వాసంలో పడిపోయాం. శిష్యులు ఏం చేశారు? ఇప్పుడు శిష్యులు చేసిన పని ఏమిటంటే అల్ప విశ్వాసంలో పడిపోయారు, దేవుని మర్చిపోయారు. అందుకే అంటున్నారు, నీకెంత నమ్మకం ఉన్నదన్నది కాదు, ఎవరి మీద నమ్మకం ఉన్నదన్నదే ముఖ్యమైన విషయం. అదే డిఫైన్ చేసేది. నువ్వు అల్ప విశ్వాసమా, ఆవగింజంత విశ్వాసమా అనేది. ఈ అల్ప విశ్వాసంలో ఏం జరిగిందయ్యా అన్నట్లయితే గత అనుభవాలను వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకనంటే అపవాదిని ఎదిరించడానికి కావాల్సింది ఏమిటాయా అంటే దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మీరు ఉండుడి. ఇది మీకు కావాల్సింది ఫస్ట్. ఇప్పుడు దయ్యాన్ని వదలగొట్టాలి అంటే ఆ తండ్రి తన కుమారుడిని తీసుకొచ్చాడు. అయ్యా ఇదిగో ఈ కుమారుడుకున్నటువంటి దయ్యాన్ని వదలగొట్టు అని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులకి దీనులుగా ఉండాలి. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపచూపువాడు, యాకోబు పత్రికలో చెప్తున్నారు. ఈ కృపచూపే దేవుని బలమైన హస్తం కింద ఆయన తగ్గించుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఎన్నో దయ్యాలు వదలగొట్టాం, రోజు వదలగొట్టాం. ఈ మధ్య మీరు చూస్తున్నారు లేదో, యూట్యూబ్లో కొన్ని దయ్యాలు వదలగొడుతున్నారు పాస్టర్లు. ఎలా తెలుసా? కాలుతో తంతున్నాం అంటున్నారు, మనుషులు తంతున్నారు, కింద పడేసిన మనుషులు పీక మీద కాలు వేసి తొక్కేస్తున్నారు. ఎందుకని? మేము దయ్యాన్ని తొక్కేస్తున్నామని అహం. నీ అహం ఉంటే దయ్యాన్ని వదలగొట్టలేవు నువ్వు. ఇదే చెప్పొచ్చింది అల్ప విశ్వాసం అనేది ఇక్కడే. నీ అహం దయ్యం ఏదైనా నువ్వు దేవుని బలిష్టమైన చేతి కింద తగ్గించుకున్న వ్యక్తివి. ఒక ఆయన అంటాడు, ఇదిగో నీ చేతబడి నా కాలు కింద తొక్కేస్తున్నాను అంటున్నాడు ఒక ఆయన. ఇదిగో నీ దయ్యాన్ని మనుషుల మీద, ఆడవాళ్ళ మీద, పిల్లల మీద కాళ్ళేసి తొక్కేస్తున్నారు. కారణం ఏమిటి? వాళ్ళ ఉద్దేశం ఏమిటి? నేను ఎన్నో చేశాను, నేను ఇంకా చేయగలను అనేటువంటిది. ఆ భ్రమలోకి నువ్వు ఎప్పుడు వెళ్ళావో అప్పుడే నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? నువ్వు అల్ప విశ్వాసంలో పడిపోతున్నావు. ఈ అల్ప విశ్వాసం అంటే దేవుని మర్చిపోయే విశ్వాసం. నేను చేయగలననే నమ్మకం నీ ఎక్స్పీరియన్స్ మీద, లేకపోతే నీ అనుభవం మీద, గత అనుభవం మీద. నేను ఆ ఊళ్ళో అన్ని దయ్యాలు వదలగొట్టాను, ఈ ఊళ్ళో ఇన్ని దయ్యాలు వదలగొట్టాను, ఈ ఒక్క దయ్యం పెద్ద విషయం ఏమిటని వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ దయ్యం పోవట్లేదు. ఆ దయ్యం పోవట్లేదు. ఈరోజు చాలామంది చేసే పని అదే, దైవజనులు చేసే పని అదే. ఈరోజు వేదికల మీద పిలిచి ఇదిగో నా కాలు కింద దొక్కేస్తున్నాను అంటున్నాడు. ఒక ఆయన తొక్కమంటున్నాడు, ఒక ఆయన నిజంగా దొక్కుతున్నాడు. కానీ నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? తొక్కేది నేనెవరయ్యా? ప్రభువా ఈ కార్యము చేయి. అద్భుతాలు చేసేటప్పుడు ప్రభువారే ఆయన ఆకాశము వైపు కనులెత్తి చక్కని ప్రార్థన, అహంకారపు పూర్తి మాటలు ప్రభువార్లు మనకు ఎక్కడ కనిపించు. గెత్సెమనే తోటలో ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎదురు నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే. ప్రభువే మాట్లాడలేదు అహంకారపు మాటలు. ఈరోజు చాలామంది వేదికలు ఎక్కి అహంకారపు మాటలు మాట్లాడుతున్నారు, కాళ్ళతో దొక్కేస్తున్నారు, కాళ్ళతో తన్నేస్తున్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఇదే అల్ప విశ్వాసం. ఫెయిల్యూర్కి కారణం ఏమిటంటే అల్ప విశ్వాసం, చిన్న విశ్వాసం. నీ గత అనుభవాన్ని బట్టి, నీ ఎక్స్పీరియన్స్ని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే నీ మీద నీకుండేటువంటి నీ టాలెంట్ మీద నీ దృష్టి మలిచావో చిన్న విశ్వాసంలో పడిపోయావు. చిన్న విశ్వాసంలో పడిపోయావు. అదే అల్ప విశ్వాసము. రైట్. ఇక రెండోది ఏమిటి? ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం. మనం ఇందాక అనుకున్నాం
అల్ప విశ్వాసమైన ఆవగింజంత విశ్వాసమైన రెండు ఒకటే. కానీ అల్ప విశ్వాసాన్ని మనం ఏమన్నాం? చిన్న విశ్వాసం అన్నాం. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసాన్ని ఏమన్నాం మనం? ఈ ఆవగింజంత విశ్వాసమే ప్రభావపూరితమైన విశ్వాసము అన్నాం. చూడడానికి చిన్నదే, కానీ దీని ఎఫెక్ట్, దీని పవర్ చాలా పెద్దదే. కారణం ఏమిటో తెలుసా? నువ్వు నమ్మేటప్పుడు దేవుని మీద చిన్న నమ్మకం పెట్టుకున్నా అది ఫలిస్తుంది కదా. నువ్వు నమ్మేటప్పుడు, నువ్వు విశ్వసించేటప్పుడు ఆవగింజంత విశ్వాసమైన నీకు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఆవగింజంత విశ్వాసము కొండలను పెకలించగలిగింది, కొండలను కదిలించగలిగినటువంటి ఆ విశ్వాసం ఏమిటయ్యా అంటే దేవుని మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసం. నీ మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసం అయితే అల్ప విశ్వాసం అయిపోతుంది. నీ అనుభవం మీద పెట్టుకుంటే, నీ ధనం మీద పెట్టుకుంటే, నీ సామర్థ్యం మీద పెట్టుకుంటే, నీ స్నేహితుల మీద పెట్టుకుంటే అది అల్ప విశ్వాసం అయిపోతుంది. కానీ ఉన్న కొద్ది విశ్వాసాన్నైనా దేవుని మీద పెడితే అది ఆవగింజంత విశ్వాసం అవుతుంది. ఈ ఆవగింజంత విశ్వాసం ఏం చేస్తుంది? ప్రభావము కలిగినది. యేసు ప్రభు వారు ఒక ఉపమానంలో చెప్తారు, ఇదిగో ఆ విత్తనము భూమి మీద ఉన్న విత్తనాలన్నిటిలోకి అతి చిన్న విత్తనం, కానీ అది ఒకసారి భూమిలో వేస్తే ఏమవుతుందట, అది పెద్ద చెట్టై ఆకాశపు పక్షులన్నీ వచ్చి నివాసం ఏర్పడే అంట పెద్ద చెట్టు అయిపోతుందట. అలాగ ప్రభు మీద నువ్వు పెట్టుకునేటువంటి ప్రతి చిన్న విశ్వాసం పెద్దదే. ఆ చిన్న విశ్వాసం ఏం చేస్తుందయ్యా అంటే ఇదిగో ఆ దయ్యాలను, ఆ కొండను కూడా పెకలించగలిగినది, ఆ దయ్యాలను వెళ్ళగొట్టేది. ప్రియులారా గమనించింది, అర్థమైందా? చిన్న విశ్వాసము, అల్ప విశ్వాసము అనేటువంటిది. ఈ విషయాల్లో ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఎప్పుడైతే అల్ప విశ్వాసంలో ఫెయిల్ అయ్యారో ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఆవగింజంత విశ్వాసంలోకి రావాలి. నువ్వు ఎప్పుడైతే నీ ప్రయత్నంలో మనుషుల మీద నమ్మకం పెట్టుకుని, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుని, నీ తెలివితేటలో నీకుండే సామర్థ్యం మీద ఒకసారి ఫెయిల్ అయిపోతే, నీ విశ్వాసం అనేది ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చావో, ప్రభువా నేను ఫెయిల్ అయ్యాను, శిష్యులు ఫెయిల్ అయ్యారు, వెంటనే ఆ వ్యక్తి ఇంతటితో విరమించుకోలేదు, లేకపోతే నామోషి ఫీల్ అవ్వలేదు, విరక్తి చెందలేదు, మరలా ప్రభు దగ్గరికి వచ్చారు. సో వన్స్ ఎప్పుడైనా సరే నీ అల్ప విశ్వాసం ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా మరలా ప్రభు దగ్గరికి వస్తే నీ ఆవగింజంత విశ్వాసము నిన్ను మరలా వృద్ధిలోనికి నడిపిస్తుంది. ఆ వ్యక్తి ఇదిగో డిసప్పాయింట్ అవ్వలేదు, ఆయన దగ్గరికి వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. నువ్వు ప్రభుతో మాట్లాడు, ప్రభుతో ప్రార్థించు, నువ్వు సిగ్గుపడొద్దు, దిగులు పడొద్దు. దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆయన నిన్ను బలపరుస్తాడు. వాళ్ళు ఏ విధమైన నామోషి ఫీల్ అవ్వలేదు, ఏ విధమైన ఇబ్బంది పడలేదు. నేను ప్రభుతో మాట్లాడాలి, ప్రభు దగ్గరికి వచ్చేసరి నేరుగా. అప్పటి వరకు శిష్యులతో మాట్లాడిన అనుభవం ఉంది, అప్పటి వరకు నీకు లోకంలో స్నేహితులతో, బంధువులతో, మరెవరితోనే మాట్లాడిన అనుభవం ఉన్నా, నీకు ప్రభుతో మాట్లాడే అనుభవం నువ్వు లేకపోతే నువ్వు ఆవగింజంత విశ్వాసంలో రాలేదు కదా. రోజుల తరబడి వ్యక్తులతో మనం గోజాడేటటువంటి వారిని, రిక్వెస్ట్ చేసేవారిని, అప్పీల్ చేసేవారిని, బతిమాలే వాళ్ళని మనం లోకంలో చాలా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అల్ప విశ్వాసాలు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి తగ్గించుకుని ప్రార్థించటం, ప్రభుతో మాట్లాడడం మొదలుపెట్టావో నీ ఆవగింజంత విశ్వాసం అనేది ఫలభరితం అయిపోతుంది. ఎప్పుడైతే ఆ కొద్దిపాటి విశ్వాసము ఏం చేయగలుగుందంటే పెద్ద పనులు చేయగలదు. అందుకే అన్నాం ప్రభావవంతమైన విశ్వాసం. ఈ విశ్వాసం ఏ విశ్వాసమయ్యా అంటే ప్రభావవంతం, ఎఫెక్టివ్. ఇది కొద్ది విశ్వాసమే, కానీ నువ్వు దేవుని మీద ఉంచుకున్నావు. కొద్ది విశ్వాసాన్ని దేవుని మీద ఉంచుకున్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే ఇదిగో దేవుని చిత్తంలో, అందుకే హెబ్రీ పత్రికలో అంటారు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యము. మన విశ్వాసముతో ఆయన కృపాసనం యొద్దకు వెళుతున్నాం. మేబీ నీలో ఆవగింజంత విశ్వాసమే ఉంది, అంటే తక్కువ విశ్వాసమే ఉంది, కానీ అది ప్రభు మీద పెట్టావు. చేస్తే ప్రభువే చేయాలి. నీ విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు జరిగేది ఏమిటయ్యా అన్నట్లయితే ఇదిగో సమాంతరమైనటువంటి విశ్వాస వృద్ధి కలుగుతుంది. మార్కు సువార్తలో ఇదే విషయాన్ని ఎలా రాశారంటయ్యా, మార్కు సువార్తలోకి వచ్చేసరికి అంటారు కదా, అయ్యా ఈ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేదని అంటే అప్పుడు ప్రభువారు చెప్పిన మాటలు ఏమిటంటే ఉపవాస ప్రార్థన అన్నారు. ఉపవాస ప్రార్థన. ఇక్కడ మత్తయి సువార్తలో విశ్వాసం అంటే, మార్కు సువార్తలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన అన్నారు. చూడండి, మీరు ఈ రెండింటిని కలపండి. విశ్వాస సహితమైన ప్రార్థన, అంతే కదా, ప్రార్థన ఉపవాసము రెండింటిని మిక్స్ చేస్తే ఉపవాస ప్రార్థన ఏర్పడుతుంది. అంటే ప్రభు మీద నీకుండేటువంటి గురి, నువ్వు ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతున్నావు, ఎక్కడ మోకరించాలనుకున్నావో అక్కడే మోకరిస్తున్నావు. ఎందుకనంటే ప్రభు సన్నిధికి వచ్చావు, నువ్వు
ప్రభుతో మాట్లాడుతున్నావు, ప్రభు మీద నీకు నమ్మకం ఉంది. ఒకవేళ మనుషులు చేయకపోయినప్పుడు సదరు వ్యక్తిని గురించి మనం చూస్తే ఆ వ్యక్తి ఏమనుకోవచ్చు, శిష్యులు చేయకపోయినా ప్రభు చేస్తాడు, శిష్యులు చేయకపోయినా ప్రభు చేస్తాడు. కొంతమంది చూడండి, ఎవరైనా దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు, తప్పేమీ లేదు. ఒకవేళ జరగలేదు అనుకోండి, కాదేమో ప్రభుతో మాట్లాడావా దైవజనుడితో మాట్లాడావా? నువ్వు ప్రభుతో మాట్లాడే అనుభవాలు కూడా నీకు కావాలి. అలా ప్రభుతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడే అనుభవం నీకుందో, నీ ఆవగింజంతా ఆ విశ్వాసం ఏమవుతుందంటే ఆకాశం అంత చెట్టు అవుతుందట, ఆకాశం అంత చెట్టు అవుతుంది. అందుకే ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీ అల్ప విశ్వాసము వలనే అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయారు, కానీ మీరు ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా కొండలను పెకలించగలిగిన సామర్థ్యాన్ని దేవుడిస్తారు. కనుక ప్రియులారా, ఈరోజు ప్రభు మీద విశ్వాసము లేక, ప్రభు మీద గురి లేక, వారి వారి సొంత ప్రయత్నాల్లో విఫలమయ్యేటటువంటి అల్ప విశ్వాసాలు లోకంలో మనం చాలా చూస్తున్నాం. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు, నీ గురి, నీ విశ్వాసము, నీ నమ్మకము నీ ప్రభు అయినప్పుడు అది ఆవగింజంత విశ్వాసం. ఆ విశ్వాసంలో, ఆవగింజంత విశ్వాసంలో ఏముండాలో నేను మీకు చెప్తాను 3 అంశాలుగా. ఈ ఆవగింజంత విశ్వాసంలో ఏముండాలి అంటే 145వ సంకీర్తన 13వ చరణం, 145వ సంకీర్తన చదవండి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన నిలుచును. యెహోవా ఉద్ధరించువాడు, లేవనెత్తువాడు. రైట్. ఇక్కడ చూస్తే ద ఫస్ట్ థింగ్ ఏమిటంటే, నీకు ఆవగింజంత విశ్వాసము రావటానికి ఫస్ట్ థింగ్ దేవుని మాటల మీద నువ్వు నమ్మకం ఉంచాలి. సో ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆవగింజంత విశ్వాసం అంటే ఒక 5 నిమిషాల పాటు నేను నమ్మకం అనేది కాదు. ఎప్పుడు కూడా దేవుని పనుల్లో నువ్వు విజయం సాధించాలంటే కన్సిస్టెన్సీ. అంటే మనం చూడండి, ఒకేసారి విపరీతమైన అభిమానం వచ్చేయటం, ఎంతలోనే చల్లారిపోవటం, ఇది కాదు. ఉన్న ఆవగింజంత విశ్వాసమే, కానీ ఇది సమాంతరమైన విశ్వాసంగా ఉండాలి. ఆయన మాటల మీద నీకు నమ్మకం ఉండాలి. చూడండి, ఒకవేళ ఉత్సాహంతో వచ్చిన వ్యక్తి అయితే శిష్యులు చేసిన పనికి నిరుత్సాహపడి వెళ్ళిపోతాడు. ఆయన విశ్వాసం అలాంటిది కాదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ చేసిన పని ఏమిటంటే వస్త్రపు చెంగు పట్టుకోవటానికి విశ్వాసంలో బలంగా ముందుకు వెళ్ళింది. కానా స్త్రీ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, ప్రభువా ఎందుకు ఆమె అలా మాట్లాడుతుంది, అరుస్తుంది, బయట పొమ్మను ప్రభువా. ప్రభు ఏం మాట్లాడట్లేదు. ఒకవేళ ఆమె కోపం రావచ్చు, బాబా మిమ్మల్ని ఏమన్నా అడిగానా నేను, మీకెందుకు అంత కోపం వచ్చింది, ప్రభుని అడుగుతున్నాను అనొచ్చు. కానీ అవి ఏమీ పట్టించుకోవట్లేదు. ఆమె, అమ్మా విలువైనది కుక్కలకు పెట్టకూడదు అన్నారు. ఒకసారి కోపం వస్తుంది కదా, ఏదో స్వస్థత చేస్తావా, నీ దగ్గరికి వస్తే నన్ను కుక్కతో పోలుస్తావా అనొచ్చు. కానీ అవి కూడా పట్టించుకోలేదు ఆమె. ఆమె ఒకటే అంది, అవును కదా ప్రభువా, బల్ల మీద పడే రొట్టె ముక్కలు తినటానికి కుక్కలకు అధికారం ఉంది కదా అన్నప్పుడు ప్రభు అంటారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. కన్సిస్టెన్సీ, నీ విశ్వాసంలో స్థిరంగా ఉండేటటువంటిది. కొద్ది విశ్వాసమే, నమ్మకంగా ఉండాలి. చాలామందికి ఒకేసారి విశ్వాసం బలంగా ఈదురుగాల్లోకి వస్తుంది, అంతలోనే చల్లారిపోతూ ఉంటుంది. ఒకేసారి తాటక మంటలోకి వస్తుంటుంది, చల్లారిపోతుంటుంది. ఆ విశ్వాసము ప్రభు అంగీకరించరు. ఆయన మాటల మీద నీకు నమ్మకం ఉంటే, ఆయన మాటల మీద నీకు నమ్మకం ఉంటే, ఆయన మాటల మీద నీకు గురి ఉంటే, నమ్మకమైనటువంటి దేవుడు కార్యములను జరిగించగలుగుతాడు. రెండవది, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నారా నాన్న? ఒకడు ఆయన యొద్దకు తీసేమ్మా, ఎందుకది రావట్లేదు. తీసారా? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియులారా గమనించండి, విశ్వాసము లేకుండా
ఉండే ప్రయత్నం చేయకూడదట మనం కదా. అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనలో ఉండేటువంటి ద ఫస్ట్ ఎలిమెంట్, ఆయన నీలో చూసేది ఏమిటంటే నీ హృదయంలో విశ్వాసం. అదే ఆవగింజంత విశ్వాసం. నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చేసావా, ఎంత గట్టిగా ఏడ్చావా, ఎంత గట్టిగా అరిచావా, ఎంత గట్టిగా ఎదురు చూసావా, ఇవన్నీ కాదు. నీ హృదయంలో విశ్వాసం ఎంత ఉంది. దేవుని మాటల మీద నమ్మకం ఉండాలి, దేవుని పనుల మీద విధేయత ఉండాలి. ఇక మూడవదిగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. సో మనకుండేటువంటి గొప్ప నమ్మకం, గొప్ప విశ్వాసం ఏమిటంటే మనము అడిగినది అనుగ్రహించేటటువంటి దేవుడు. కనుక ప్రియులారా, ఒకసారి నీ జీవితంలో ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? అల్ప విశ్వాసము, మన తెలుగులో మాట అంటారు కదా, చాలా తేలిక బుద్ధి అంటారు చాలామందికి. తేలిక బుద్ధి అని అంటే టెంపరీ, అప్పటికప్పుడు అవసరం నిమిత్తం వచ్చేది. కానీ దేవుని కృపను బట్టి ఆవగింజంత విశ్వాసం అనేది ఎలాంటిదంటే దేవుని మాటల మీద నీకున్న నమ్మకం, దేవుని కార్యాల మీద నీకున్న నమ్మకం, ఆయన చిత్తం ఎడల నీకున్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని కలిగి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక దేవుని చిత్తంలో కొండలను పెకిలించగలిగినటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే ఫస్ట్ మనల్ని మనం అనుకునేది ఏమిటంటే, ఇదిగో ఆవగింజంత విశ్వాసము నాలో ఉందా? దేవుని మీద నీకున్న నమ్మకం, నీ మీద కాదు, నీ సామర్థ్యం మీద కాదు. కొంతమంది ఆత్మీయంగా ఒక మాట ఉపయోగిస్తారు, అదేంటంటే నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది, నేను అడిగితే దేవుడు అనుగ్రహిస్తారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే గొప్ప కార్యము చేసే దేవుని మీద నీకు నమ్మకం ఉండేటప్పుడు ఆ కార్యం చేసేది నువ్వు కాదు, దేవుడు చేస్తున్నాడు. ఆ గొప్ప దేవుడి మీద నీకుండే కొద్దిపాటి విశ్వాసమైన గొప్ప కార్యాలు చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే, మరొకరు ప్రార్థన చేస్తే ఈ విధమైన ఆత్మీయాహంలోకి వెళ్ళిపోతారు. ఈ ఆత్మీయాహం ఏం చేస్తుందంటే మనిషిని అల్ప విశ్వాసంలో నెట్టేస్తుంది. నేను ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది, దేవుడు నాకు ఏదైనా చేస్తాడు. ఎంత గొప్ప దైవజనుడైనా ఏలియా అంతటి వాడే కర్మేలు పర్వతం మీద మోకరించి ప్రార్థన చేశాడు. గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ఆకాశం నుంచి అగ్ని దింపినటువంటి శక్తి కలిగిన వాడు ఏలియా. అంత గొప్ప ప్రార్థనాపరుడు కూడా కర్మేలు పర్వతం మీద మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన అనుభవం ఒక్కసారి కనుక ఈ రోజుల్లో మనం చూస్తాం, గర్వము అహంకారాన్ని ధరించుకునేటువంటి చాలామందిని చూస్తాం. నీ మాట, నీ విధేయత అల్ప విశ్వాసంగా మిగిలిపోతున్నావు. నువ్వు ఆవగింజంత విశ్వాసం కాదు, ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా. ఇదిగో ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తారో చూద్దాం, ప్రభు అనుగ్రహిస్తే చూస్తారేమో. ఇది ఇక్కడ మనం చూసాం, యోహాను గారు రాసిన మొదటి పత్రికలు అంటున్నారు కదా, మనం ఏది అడిగినా ప్రభు చిత్త ప్రకారంగా మన ప్రార్థన విజ్ఞాపన ద్వారా వెళ్ళేటప్పుడు నేను అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒక్కొక్కసారి దేవుని చిత్తం కాకపోతే అది ఆ అనుగ్రహించేది నీ జీవితానికి నష్టం కలిగించేది అయితే దేవుడు అనుగ్రహించడు. మనకు తెలియదు కదా, భవిష్యత్తును చూడగలిగిన దేవుడు. మనం ఇప్పుడే మనం చూడగలం, కానీ భవిష్యత్తులో నువ్వు అడిగింది నీ జీవితంలో రావటం వల్ల అది నీకు మేలు కంటే కీడు జరిగేది అనుకో, దేవుడు దాన్ని తప్పిస్తాడు. మనకు తెలుసా అది? మనం అడిగింది ఇచ్చారా లేదా అని మొంగుపట్టు పట్టడం కంటే దేవుని చిత్తానికి లోపడాలి. అందుకని నేను ప్రార్థన చేస్తే జరిగిపోద్దంటాం కూడా అవివేకమే, అది అహంకారం. ఆత్మీయమైనటువంటి అల్ప విశ్వాసంలో పడిపోతాం. కానీ ఆవగింజంత విశ్వాసం ఎలాంటిదంటే ప్రభు చిత్తానికి అప్పగించుకుని ప్రభు ఇచ్చేది పొందుకోవటానికి ఎదురు చూసేది. అది సమయం కోసం ఎదురు చూస్తాం, ప్రతిఫలం కోసం ఎదురు చూస్తాం, ప్రభులో ఆనందిస్తాం. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో అల్ప విశ్వాసము కంటే ఆవగింజంత విశ్వాసంలో ఉండాలని ప్రభు కోరిన విధానాన్ని తెలుసుకుని మరి అట్టి విశ్వాసాన్ని కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.